అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెదక్ నుంచి వచ్చాము. నా పేరు పూజ. వీళ్ళు నా తోటి స్నేహితులు శ్రవంతి, అక్షయ వైష్ణవి. మేము చేసిన ప్రాజెక్ట్ జానపద కళారూపం చిడతల రామాయణం ఒక పరిశోధన అంశ పరిచయం. తెలంగాణ పల్లెల్లో ఆటలకు పాటలకు విడదీలేని బంధం ఉన్నది. ఇక్కడ సాహిత్యం ప్రజా సాహిత్యం, ఇక్కడ కళలు ప్రజా కళలు. ఆ కళలో చిడతల రామాయణం అనే కళ ప్రజల నాలుకల మీద నాట్యమాడుతుంది. జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళని జానపద కళలు అంటారు. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్ళకు వినోదంతో పాటు నీ సూత్రాల ఆలోచనలు కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడతాయి. వీటిలో చిడతల రామాయణం గురించి తెలుసుకుందాం. తెలుగు సాహిత్య ప్రక్రియలన్నింటిలో ఎటువంటి అరువు లక్షణాలు లేని స్వతంత్ర ప్రక్రియ చిడతల రామాయణం. ఈ సంగీత, సాహిత్య, నృత్య అభినయాలతో కూడిన సమాహార కళారూపం. తెలంగాణలో దీనిని చిడతల రామాయణం లేదా చిందుల రామాయణం, కులకభజన అని కూడా వ్యవహరిస్తారు. పరిశోధన ఉద్దేశం, లక్ష్యాలు: సామాజిక చరిత్రను అవగాహన చేసుకోవచ్చు. అంతరించిపోతున్న చిడతల రామాయణ కళారూపాన్ని కాపాడుకోవచ్చు. చిడతల రామాయణంలోని విలువని మరింత ఎక్కువ కాలం నింపి ముంతారాలకు తెలపడం. ప్రజల ఆచారాలు, వ్యవహారాలను, సంప్రదాయాన్ని, సంస్కృతిని తెలుసుకోవచ్చు. లోక జ్ఞానానికి, మనోవికాసానికి, ఉల్లాసానికి తోడ్పడుతుంది. పరిశోధన పద్ధతులు. పరిశోధన అంటే మన చరిత్రను మనం తెలుసుకోవడం. చిడతల రామాయణం ఎలా ప్రదర్శిస్తారు, వారి వేషధారణ, వారి ప్రదర్శన, కళాకారుల పరిస్థితి, స్థితిగతుల గురించి ఊరూరా తిరిగి పరిపృచ్ఛ సంభాషణ, ప్రశ్నావళి, క్షేత్ర పర్యటన ద్వారా నివేదికను సమర్పించడం జరిగింది. చిడతల రామాయణం పరిచయం. చిడతల రామాయణం తెలంగాణ రాష్ట్రం చాలా వ్యాప్తిలో ఉంది. ముఖ్యంగా కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో చిడతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. తెలుగువారి భక్తి రస కళారూపాల్లో చిడతల రామాయణం ఒకటి. 20 నుండి 40 మంది కళాకారులచే భజన సాగుతుంది. శరీరాన్ని వయ్యారంగా కులికిస్తూ రకరకాల చిడతల వాయిస్ వర్తలాగా నృత్యం చేయడం వలన దీనికి కులుకు భజన అని పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల జానపద కళాకారులు ఉన్నారు. వీరు తమ కళలోనే కులవృత్తులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. చిడతల రామాయణ దేశకాల పరిస్థితులను అనుసరించుకొని రూపుదిద్దుకున్నది. 12వ శతాబ్దానికి చెందినటువంటి పాల్కురికి సోమనాథుడు తను రచించినటువంటి పండితారాధ్య చరిత్రలోని దేశీ ప్రక్రియలైన యక్షగానం, వీధి భాగవతం, చిడతల రామాయణ మొదలైన ప్రక్రియ గురించి వర్ణించారు. తెలుగులో తొలి వీధి నాటకం క్రీడాభిరామం. వీధి నాటకాల్లో ప్రధానమైన యక్షగానంలో బయలాటలు, బహురూపకాలు. చిడతల రామాయణ ప్రదర్శన రీతులు. చిడతల రామాయణ ప్రదర్శన నృత్యం ప్రధానమైనది. చిడతల రామాయణ దేశీ శబ్దాజాలం అంటే ప్రజల భాషకి ప్రాధాన్యం ఎక్కువ. చిడతల రామాయణ వస్తురీత్యా, ఛందస్సురీత్యా, అభినయరీత్యా వైవిధ్యాలతో కలిగి ఉన్నది. ప్రదర్శన. చిడతల రామాయణ ఎక్కువ రాత్రిపూట ప్రదర్శించేవారు. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు 2 గంటల పాటు డప్పు కొడతారు. పల్లెలోని శ్రామిక యువకులు 30 నుండి 40 మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకొని చిడతల రామాయణ నేర్చుకుంటారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగు పూసిన ముఖములు, తలపై సవరం ధరించి ఉంటారు. కథకుడు కథ చెప్తూ పాట పాడుతూ ఉండగా వెనక సంగీతం వినబడుతుంది. ఈ ప్రదర్శన ఎక్కువ పురాణ కథల గురించి వివరిస్తూ ఉంటారు. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకు చిడతల ప్రదర్శన కొనసాగుతుంది. వాయిద్యాలు. తబలా, తాళం, మధ్యలో హార్మోనియం. ఇందులో వాయిద్యాలే వాడతారు. వేషగాడు పాట పాడుతుండగా తబలా తాళం మోగుతుంది, హార్మోనియం వీటితో జత కడుతుంది. వేదిక. ఆట ఆడే రోజు సాయంత్రం వేదికను ఏర్పాటు చేసుకుంటారు. 4 బజారీల కుడలి కచేరీ దగ్గర లేదా ఊరు బయట విశాలమైన స్థలంలో ఒక కర్రపాతి చుట్టూ జెండాలు కట్టి తయారు చేశారు. ఆ తర్వాత చిడతలు పట్టుకొని కాళ్ళ గజ్జలు కట్టుకొని నృత్యం చేశారు. నిజానికి చెప్పాలంటే ఇది మన కోలాటం లాంటిది. కోలాటం పాటల కంటే చిడతలు పట్టుకొని నృత్యం చేశారు. రామాయణంలోని బృంద సభ్యులే పాత్రగా వ్యవహరించడం వలన దీనికి చిడతల రామాయణం అనే పేరు వచ్చింది. చిడతల రామాయణ వస్తు వైవిధ్యం. వేలాది సంవత్సరాల మానవ మనుగడలో కాలం పైబడిన పాదముద్రల జానపద కళారూపాలు. లిపి లేని భాషకైన, నాగరికత లేని జాతికైన సహజంగా పుట్టుకొచ్చే జలతరంగం జానపదం. చిడతల రామాయణం సాహిత్య ప్రక్రియ, అభినయ కౌశలంగా విభిన్న రూపాలుగా పరిడవలి సమాహార కళారూపంగా వెలుగొందిన ప్రక్రియ. ప్రధాన విషయం: చిడతల ప్రదర్శన అనేక జానపద కళారూపాల సమాహార కళారూపం. ఇది ఒక సమగ్ర కళారూపం. భజన, సంకీర్తన, దరువులను, అడుగుల భజన, ఈల, డోలు, హార్మోనియం, రాగాలు, చిడతలు తదితర వాయిద్య పరికరాలతో చిడతల ప్రదర్శన రూపం ఎత్తింది. రామాయణంలోని ఇతివృత్తాన్ని తీసుకొని దానికి కొన్ని సామాజిక అంశాలు జోడించి చిడతల రామాయణం ప్రదర్శిస్తారు. వస్తు వైవిధ్యం. తెలుగు సాహిత్య ప్రారంభం నుండి ప్రజాదరణకు నోచుకున్న చిడతల నాటకాలు నేటికి ఎంతో వైభవంగా అలరాడుతున్నాయి. రామాయణంలోని చాలా అంశాలు సమకాలీన జీవనాన్ని ప్రతిపాదించి పరిష్కారాన్ని చూపించే దశలు నడిచాయి. పద్యాలు, అర్ధపద్యాలు. చిడతల రామాయణంలో కేవలం జాతి, ఉపజాతి పద్యాలే కాకుండా వృత్త పద్యాలు కూడా విరివిగా కనిపిస్తాయి. అర్ధపద్యాలు అంటే మొదటి 3 పాదాల సగం పద్యం తర్వాత దరువు మొదలవుతుంది. అర్ధపద్యాలకు అంతర్థాలు, శీర్షార్థాలు, గీతార్థాలు, ద్విపార్థాలు, ఉత్తరార్థాలు కూడా కనిపిస్తాయి. వచనం. ఈ చిడతల రామాయణంలో ఆరంభంలోని చివరిలోని గజల ప్రయోగం కనిపిస్తుంది. జయ జయ రామ, జానకి రామ, జయసాగర, శ్రీతారక నామ. పాత్రల ఎంపిక తర్వాత 2 నెలల పాటు ఈ శిక్షణ ఇస్తాడు. నాటక సమయంలో ఈ ఆయా పాత్రలు ప్రవేశించినప్పుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో వారిని ఉత్సాహపరుస్తారు. నాటకం ముగిసిన తర్వాత సీత, రామలక్ష్మణ, ఆంజనేయ పాత్రధారులను ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టి ఊరి ప్రజలంతా దీన్ని ఉత్సవంగా జరిపి వారిని దేవతామూర్తులుగా కొలిచి కానుకలు సమర్పిస్తారు. వివిధ చిడతల రామాయణాల పరిశీలన. కరీంనగర్ జిల్లా నుస్రాబాద్, గంగిపల్లి, గోపాలరావుపల్లి, వెదురుగట్టవెల్ల గ్రామాల్లో యక్షర దళాలు మరియు తోలుబొమ్మల ఆటలాడు దళాలు పనిచేశాయి. హుజరాబాద్ దగ్గరలో ఉన్న తాటికట్టి మొదలైన చోట్ల వీధినాట దళాలు పనిచేశాయి. హుజరాబాద్ కారమైన దూరంలో ఉన్న మాణిక్యపూర్ గ్రామంలో విప్రవృద్ధులకు అప్పుడు 30 కుటుంబాలు పనిచేశాయి. 15 మైళ్ళ దూరంలో ఉన్న వల్లభాపురంలోని సాధన సూర్యులు పద్మశాలి కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. ఈ తాలూకాల ప్రతిక్రియలను చిడతల రామాయణ కళారూపం ప్రసిద్ధిగాంచింది. జైతార్ దగ్గరలో ఉన్న భీమారం, బల్లకొడూరు, కొండపల్లి, కొడ్రుపల్లి మొదలైన గ్రామాల్లో యక్షర దళాలు పనిచేశాయి. బుగ్గరం గ్రామంలోని చిడతల రామాయణ కళారూపం ప్రసిద్ధిగాంచింది. పైడోధర జిల్లా కళారూపాల్లో వెంకటరెడ్డి, దావూరి వెంకటాచారి, శంకరయ్య, మనోహరాచార్య, పేటకాంతయ్య మొదలైన కళాకారులు పనిచేశారు.
మెట్టిపల్లి తాలూకాల అనేక గ్రామాల్లో చిరుతల రామాయణ భాగవత దళాలు పనిచేశాయి. ఇటికాల్, చత్తరం, తక్కడపల్లి, శ్రీకొండ, శ్రీపురం మొదలైన గ్రామాల్లో భాగవత దళాలు పనిచేశాయి. చిరుతల రామాయణం ఒక అధ్యయనం. విషయ పద్ధతుల వివరాలు. మెదక్ జిల్లాలో భాగవత దళాలు మరియు చిరుతలు ప్రదర్శించే సమాజాలు విరివిగా ఉన్నాయి. సంగారెడ్డిలో జడకొక్కల దళాలు మరియు భాగవత దళాలు ఉన్నాయి. జోపేట దగ్గరలో ఉన్న టేక్మాల్, పెద్దపూర్, రామణపేట మొదలైన గ్రామాల్లో చిరుతల దళాలు ఉన్నాయి. వాస్తవ అద్దెప మొదలైన కళాకారులు ఇందులో పనిచేశారు. గుల్ల చెన్నయ్య 18 సంవత్సరాల వయసు నుండి చిరుతల రామాయణ నాటకాలు రాణిస్తూ ఈయన ఇంతమంది కళాకారులను చిరుతల రామాయణ ప్రక్రియకు పరిచయం చేశాడు. సుమారు 31 సంవత్సరాలకి చిరుతల రామాయణ నాటకాలను నేర్పించి మాస్టర్గా సేవలు అందిస్తున్నారు. గొల్ల శ్రీను, కటిక నరసోజ్, బైకని సోమయ్య, మంగళ వెంకటరాములు, కుర్మలాలయ మొదలైన కళాకారులు చిరుతల రామాయణ నాటకాల్లో రాముడిగా, సీతగా, లక్ష్మణుడిగా, ఆంజనేయుడిగా, రాక్షసుడిగా మొదలైన వివిధ పాత్రలను పోషించి ఆయా పాత్రలకు జీవం పోసి శాశ్వత కీర్తిని పొందారు. చిరుతల రామాయణం ప్రయోజనాలు. చిరుతల రామాయణం జనరంజకమైన సమాహార కళాస్వరూపం. చిరుతల రామాయణ కళారూపానికి వివిధ సాహిత్య ప్రక్రియలతో సన్నిహిత సంబంధం ఉంటుంది. చిరుతల రామాయణ కళలో వస్తు వైవిధ్యం ఉంటుంది. నవరసాలతో కూడిన విశిష్ట ప్రక్రియ చిరుతల రామాయణం. చిరుతల రామాయణం వాగ్మయంలో ఛందో వైవిధ్యం, భాషా వైవిధ్యం ముఖ్యమైన లక్షణాలు. లోకరీతిని ప్రతిబింబించి ప్రజా కవిత చిరుతల రామాయణం. గ్రామీణంలో ఉత్సాహం, సామాజిక స్పృహ, సోదరభావం ఏర్పరిచే కళారూపం చిరుతల రామాయణం. జానపదానికి, శిష్ట సాహిత్యానికి వారధి చిరుతల రామాయణం. ఉపసంహారం. జానపద కళారూపాలు మన మూలాలను తర్వాత తరాలకు అందించే వారధులు. మన సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక ఆచారాలు, వ్యవహారాలు, ప్రజల ఆలోచనలు, నీతి సూచనలు, స్థానిక ఆచారాలు, చరిత్ర, పౌరాణికాలు, ఇతిహాసాలు మొదలైన వీటిని అంతర్లీనంగా చెప్పే అందమైన రూపాలు జానపద కళారూపం చిరుతల రామాయణం. తెలంగాణ సమాజాన్ని పల్లెపట్నం భేదం లేకుండా చిరుతల రామాయణం శాసించింది. జానపద సాహిత్యంలో ఒకటైన చిరుతల రామాయణం అమూల్యమైన రత్నమని చెప్పవచ్చు. చిరుతల రామాయణం వందల సంవత్సరాలుగా వరదిల్తున్న ప్రజాకళ. పల్లె జీవనంలో సంస్కృతితో కలిసిపోయిన కళ. జీవితంలో భాగంగా సాగి కదిలించిన ఈ చిరుతల రామాయణం నేడు ఆదరణ లేక కనుమరుగైపోతుంది. సినిమాలు వచ్చిన తర్వాత కొంతమేరకు ఆదరణ తగ్గిన నేటికి కొన్ని పల్లెల్లో చిరుతల రామాయణ బృందాలు పనిచేస్తున్నాయి. వీరిని ఆదరించి వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది. ధన్యవాదాలు.